ఇది రెసిపీ బుక్ సెకండ్ లెస్లోని థర్డ్ క్లాస్లోన గ్రాసరీ కింద ఇచ్చారు. కుక్ ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ అండ్ యాక్ట్ ప్రిపరేషన్ ఫుడ్. ఫుడ్ని మనకి వంట చేసేవాళ్ళు మనం కుక్ అని చెప్తాం జనరల్గా. రెస్టారెంట్లో సపరేట్గా వెళ్ళి ఉంటారు. అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీలీ, అదృష్టం లేకపోవడం. వరీడ్ ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ, దేని గురించి అయినా మనం భయపడ్డం ఆర్ సంతోషంగా లేకపోవడం. స్లైస్ అండ్ డైస్ టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. కట్ అండ్ చాప్ కటింగ్ చేయడం అని అర్థం వస్తుంది. డెలిషియస్ అంటే టేస్టీ, రుచిగా ఉండటం. ఇది థర్డ్ క్లాస్లో ద లాయల్ మంగూస్లోని గ్రాసరీ. ఫస్ట్ వన్ ట్రస్ట్, బిలీఫ్. ట్రస్ట్ అంటే నమ్మకము. క్రాడిల్ ఏ బేబీ బెడ్, చిన్నపిల్లలు వాడే ఉయ్యల అనమాట బెడ్. గాడ్ సేవ్, రిటర్న్ కమ్ బ్యాక్, తిరిగి రావటము. స్టెయిన్స్ అంటే ఏ కలర్డ్ మరక అని చెప్తాము. ఇది ఫోర్త్ లెసన్ హెల్ప్ మీ ప్లీజ్ అనే లెసన్లోని గ్రాసరీస్. సో ప్లేస్ సీడ్స్ ఇన్ ఏ గ్రౌండ్, ఈ సీడ్స్ని ఒక చోట పెట్టడం అనమాట. ఫర్గెట్, అనేబుల్ టు రిమెంబర్ అంటే ఒక చోట పెట్టిన వాటిని మర్చిపోవడం, గుర్తుపెట్టుకోలేకపోవడం. నైబర్ ఏ పర్సన్ హూ లివ్ నియర్ అనదర్, పక్కింటి వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు అని చెప్పచ్చు. క్విక్, స్కిల్ఫుల్, ఫాస్ట్. క్విక్గా చేయడం అంటే చాలా త్వరగా చేయడము, పర్ఫెక్ట్గా చేసేయడం. ట్రిమ్, కట్ క్లోజ్లీ, దగ్గరగా కట్ చేయడం. స్టిచ్, డూ నీడిల్ వర్క్ అంటే మిషన్ మీద మనం కుడతాం కదా, దాన్ని స్టిచ్ అని అంట. మెండ్, రీస్టోర్ బై రీప్లేసింగ్. ఈ మెండ్ అనే వాటిని అంటే చినిగిపోయిన దాన్ని మళ్ళీ అతుకులేసి చేస్తాం చూడు, దాన్ని మెండ్ అని అంటాము. ఈ షూస్ కట్లా వాడతాం దీన్ని. ఆల్ఫాబెట్, లెటర్స్ యూజ్ టు రైట్. లెటర్స్ వచ్చేసి ఇవి రాయడానికి వాడతాం మనం.